కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఘనంగా తేజస్ స్పార్క్ పేరిట కల్చరల్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు। ఈ ప్రోగ్రాంను పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। అనంతరం క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ తో బిజీగా ఉండే విద్యార్థులకు మానసిక ఉల్లాసం కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా జబర్దస్త్ కమెడియన్ యాక్టర్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు। జబర్దస్త్ కమెడియన్స్ నిర్వహించిన కామెడీ స్కిట్స్ విద్యార్థులను ఎంతో అలరించాయి। వీరితో పాటు మై విలేజ్ షో యాక్టర్స్ సదన్న కామెడీ ప్రోగ్రాంలు కూడా విద్యార్థులను ఎంతో ఉత్సాహపరిచాయి। ఇప్పటి వరకు 2000 మంది ఉద్యోగులు సాధించారని తేజస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు। రాబోయే కాలంలో తమ విద్యార్థులకు మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు। ఈరోజు మా అకాడమీలో తేజస్ స్పార్క్ పేరిట మా విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। మా విద్యార్థులు ఇంటర్తో పాటు కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటూ డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వలన వాళ్ళకు ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। మా తేజస్ అకాడమీ విద్యార్థులు కంటిన్యూగా ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధిస్తూ ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది। రాబోయే రోజుల్లో కూడా మా తేజస్ అకాడమీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించే విధంగా ఇక్కడ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు తేజస్ స్పార్క్ పేరిట కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది। 2011 నుంచి మా అకాడమీ రన్ అవుతుంది। ఇప్పటివరకు 2000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించడం జరిగింది। ఉద్యోగాలే కాకుండా రాష్ట్ర స్థాయి మార్కులు అన్ని కేటగిరీలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది। రాబోయే రోజుల్లో ఐఐటి, నీటు, ఎంసెట్లో ర్యాంకులు సాధించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది। తేజస్ అకాడమీ కరీంనగర్।